హలో వియర్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్గా ఒక కడాయి తీసుకొని అది వేడయ్యాక ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఒక గుప్పెడు పచ్చిమిర్చి తీసుకొని అవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అది కొంచెం వేగేంత వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ అలా కలుపుకోవాలండి. లేదంటే వన్ సైడే ఇట్లా ఉడికి అది ఇంకొక సైడ్ ఉడకకుండా ఉంటాయి కదా, అందుకే మధ్య మధ్యలో మూత తీసి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా కలుపుకోవడం వల్ల ఇక మంచిగా వేగినాయి కదండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, నేను ఒక 1/2 కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి. తీసుకొని అవి ఆయిల్లో వేసి ఇవి కూడా కొద్దిగా కొంచెం ఉడికితే చాలండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి కొంచెం మగ్గిపోయి ఉన్నాయి కదండి, ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసేస్తే మనకు కొంచెం మెత్తబడి ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను దూరగా అంటే మెత్తగా పండిన ఎర్రగా పండిన ఒక 2 టమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజువి. అవి సన్నగా కట్ చేసుకొని అదే బీరకాయలో వేసి కలిపి మూత పెట్టి అవి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే చాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బీరకాయలు మెత్తబడి ఉన్నాయి, టమాటాలు కొంచెం మగ్గినాయి అండి. ఈ స్టేజ్లో నేను కల్లుప్పు అంటే ఉప్పు వేసుకుంటున్నాను, 1 స్పూను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసి రెండింటిని మంచిగా ఈ బీరకాయ ముక్కలకు టమాటాకి కలిసిపోయేటట్టు కలుపుతున్నాను. ఇది ఉడికే టైంలో పక్కకు స్టవ్ మీద ఒక 1 స్పూను జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. ఇది మాడిపోతుంది కదండి, అప్పుడప్పుడు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు తీసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. టేస్ట్ మంచిగా ఉంటుందండి ఇలా నువ్వులు ఎక్కువ వేసుకోవడం వల్ల. పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి అది. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మిక్సీ చేసుకోవాలండి. అంత మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా ఉంటే చాలు. ఇంకా బరకగా పట్టాను. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం బీరకాయ టమాటా ఉడకబెట్టుకున్నాం కదండి, అవి కూడా పచ్చిమిర్చి మిక్సీ పట్టిన తర్వాత వేసుకొని ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకుంటే చాలండి. మొత్తం వేసి పట్టుకున్నాను. ఇంకో ఇలా వచ్చేసిందండి, బాగున్నది కదా. ఇప్పుడు పోపు తయారు చేసుకుందాము. కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి, జీరా అండ్ ఆవాలు. తర్వాత 1 స్పూన్ వరకు మినపగుండ్లు వేసుకోవాలి. ఇవి చూడడానికి అలాగే తినడానికి కూడా మంచిగా ఉంటాయి టేస్ట్. వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం చిటపటలాడుతున్న టైంలో కొద్దిగా పసుపు వేసుకొని అది కూడా కలుపుకోవాలి. కొద్దిగా ఒక 30 సెకండ్స్ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ ఉన్నది కానీ బీరకాయ, అది వేసి కలుపుకోవాలి మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేంత వరకు. కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్లకు కూడా తినే బీరకాయ చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.